టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నిరుద్యోగ భృతి అనే అంశం గురించి మనం చర్చిద్దాం. దానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఉండాల్సినటువంటి పత్రాలు ఏమిటి అన్ని కూడా మనం కూలంకుషంగా తెలుసుకుందాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రకటించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ పథకం రావాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలనే విషయాల్ని అన్ని కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇకపోతే సబ్జెక్ట్ లోకి వస్తే ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానము, కావలసిన డాక్యుమెంట్లు, అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే డిగ్రీ తప్పకుండా ప్రతి అభ్యర్థి పాస్ అయి ఉండాలి. ఆ పైన ఎంత చదువుకున్న ఇబ్బంది లేదు. డిగ్రీ మాత్రం అతను పూర్తిగా సబ్జెక్టులు పూర్తిగా పాస్ అయ్యి ఆయన ఉత్తీర్ణత పొందితేనే ఈ యొక్క పథకానికి అర్హులవుతారు. అలాగే వయసు విషయానికి వస్తే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు మాత్రమే ఉండాలి. ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు. పిఎఫ్ అకౌంట్ అనేది అస్సలు ఉండకూడదు. పిఎఫ్ అనే అకౌంట్ ఉందంటే దీనికి ఈ యొక్క నిరుద్యోగ భృతికి అనర్హులు అవుతారు. ఇకపోతే 1,20,000 రూపాయలకు మించి ఆదాయం అయితే ఉండకూడదు. ఇది కంపల్సరీ. తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. ఇకపోతే 5 ఎకరాల మాగాణి భూమి మాత్రమే కలిగి ఉండాలి. 5 ఎకరాలకు మించి 1 సెంటు ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి వారు అనర్హులు అవుతారు. ఒక్క విషయంలో అనంతపురం జిల్లాకు మాత్రము ఎగ్జామ్షన్ ఇవ్వబడింది. అక్కడ 10 ఎకరాల వరకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ మెట్ట ప్రాంత భూములు, ఎప్పుడు కరువుతో అల్లాడుతూ ఉంటాయి, వర్షాలు పడవు కాబట్టి, అక్కడ పంటలు పడవు కాబట్టి అక్కడ 10 ఎకరాల భూమి మాత్రము ఉంటే సరిపోతుంది. వారందరూ కూడా అర్హులు. అంతకంటే 1 సెంట్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అనర్హులు అవుతారు. ఇకపోతే 4 చక్రాల వాహనం అంటే ఏమిటంటే కారు, అటువంటి వాహనాలు మనకి కలిగి ఉండకూడదు. ట్యాక్సీ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ కారు అనేది సొంత కారు అనే వాహనము కనుక రిజిస్ట్రేషన్ అతని పేరుతో ఉంటే అతనికి ఎంత మాత్రమే ఈ పథకము వర్తించదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. వారి కుటుంబంలో వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగై ఉండకూడదు. ఇకపోతే వారు స్కాలర్షిప్లు పొందేవారైతే వారు అనర్హులు. ఎటువంటి స్కాలర్షిప్ పొందినా కానీ వారి యొక్క నిరుద్యోగ భృతికి అనర్హులు. స్కాలర్షిప్లు ఎప్పుడు వస్తాయి? మనం ఏదైనా పై చదువులు చదువుతున్నప్పుడు లేక ఏదైనా చదువులు చదువుతున్నప్పుడు మనకి స్కాలర్షిప్ ఇస్తారు. కాబట్టి చదువుతున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించదు. అలాగే స్కాలర్షిప్లు వస్తున్నా కూడా ఈ యొక్క పథకము వారికి వర్తించదు. ఈ పథకాలకు సంబంధించి ఏ ఏ పత్రాలు కావాలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఉండాల్సింది మొదటిది ఆధార్ కార్డు. ఆధార్ కార్డు మొబైల్ లింక్ అయి తప్పకుండా ఉండాలి. ఇది లేకుంటే కూడా వారు అప్లై చేసుకోవడానికి వీలుండదు. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ కలిగి ఉండాలి. మన బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయి ఉంటే మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. మీరు అప్లోడ్ చేసుకోగలుగుతారు, అప్లై చేసుకోగలుగుతారు. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ మరియు మార్క్ షీట్స్, అవేనండి మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షీట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంకొక విషయానికి వస్తే ముఖ్య విషయం ఈమెయిల్ ఐడి తప్పకుండా ఉండాలి. వారు ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఈ పథకం ఈ నెల అంటే జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఆగస్టు 1వ తేదీకి అన్ని ఫైనలైజ్ చేసి ఎవరి అకౌంట్ లో అర్హులో వారందరికీ కూడా 3,000 రూపాయలు వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈమెయిల్ లేకపోతే క్రియేట్ చేసుకుని రెడీగా ఉండండి. ఇకపోతే మొబైల్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా అన్ని రెడీ చేసుకుంటే ఈ పథకాన్ని మనము ఇప్పుడు కనుక అప్లోడ్ చేసుకుంటే మనకి ఆగస్టు నెల 1వ తారీఖున తప్పకుండా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఈ పత్రాలన్నీ ఒకటికి 10 సార్లు పరిశీలించుకొని అందరూ కూడా రెడీ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు అన్ని కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్లై చేసుకుంటే ఈ పథకము మీకు వర్తిస్తుంది. అలాగే మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడతాయి.